బండిని అయితే సక్సెస్ఫుల్ గా లాగేసాం బయటికి. ఆ వెళ్ళే క్రేన్ ఉంది కదా, ముందు కనిపించే క్రేను, ఆ ముందు బండ్లు లోడ్ అవుతున్నాయి కదా, అదే లోడింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మన బండి ఆడ పెట్టాలా, దుమ్ము చూడు ఎట్టలేస్తుందో. మన బండి కూడా లోడ్ అవుతా ఉంది పాయింట్ లో, అదే అనమాట పైపు, లోడింగ్ పైపు. సో బండి అయితే లోడ్ అవుతా ఉంది మన కూడా. ఇది దగ్గర 15 నిమిషాల్లో లోడ్ అయిపోద్ది అనమాట బండి. ఇది 2 బండ్లకి 2 టన్నులు తగ్గింది. సో మనం అయితే ఫుల్ గా పట్టుకుని వెళ్ళాలి తగ్గకుండా ఒకటేసారి. నిన్న కూడా అట్లే తగ్గించింది, మళ్ళీ వచ్చి పట్టుకోవాల్సి వచ్చింది. చేసుకొని కంపెనీలో నుంచి వెళ్తున్నాం అన్లోడ్ కి. ఇది పోర్ట్ లోకి వెళ్ళాలి అనమాట, కృష్ణపట్నం పోర్ట్ లోకి. ఇదే మన ట్యాంకరు. ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టుకి వెళ్తాం అనమాట మనం. ఇది వచ్చి జెన్కో అనమాట, ఏపీ జెన్కో. సో ఇక్కడ నుంచి బయలుదేరి మనం పోర్టుకి వెళ్ళి పోర్టులో అన్లోడ్ చేయాలన్నమాట. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవే అనమాట ట్యాంకులు మేము అన్లోడ్ చేసేవి. ఇవన్నీ ట్యాంకులు అనమాట. మన ట్యాంక్ ఇది అనమాట. దీనిలో నుంచి ఆ ట్యాంకులోకి వెళ్తుంది అనమాట అన్లోడ్. ఈ ట్యాంకులోకి ఏ ట్యాంకుల్లో కన్నా కొట్టుకోవచ్చు, 3 ట్యాంకుల్లోకి. బండి అయితే అన్లోడ్ అయిపోతుంది. మంది లాస్ట్ బండి అనమాట. కాకపోతే ఒక బండి 2 బండ్లు ముందు అన్లోడ్ చేసాం, ఆ డ్రైవర్లు నిద్రపోతున్నారని. బండి అయితే అన్లోడ్ అయ్యి కాటాకి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు. ఏంటంటే ఇంకా లోడ్ మిగిలినట్టే ఉంది బండిలో. కాటా ఆటోమేటిక్ అనమాట ఇది పేమెంట్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే వెహికల్ నెంబర్ కనిపించేటప్పుడు బండి కాటా పైకి ఎక్కిస్తే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అనమాట. ఏదో ఎర్రర్ చూపిస్తుంది మళ్ళీ. బండి నెంబర్ చూపించేసింది డిస్ప్లే మీద, మనం కాటా ఎక్కించుకోవాలి. గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది అనమాట. గ్రీన్ పోయి రెడ్ వస్తుంది, అప్పుడు మనం బండి ఆపాలన్నమాట. మనం తెచ్చిన లోడ్ వచ్చి 27 వచ్చింది. 27,740 టైర్ వెయిట్. ఓకే, మనం తెచ్చింది అన్లోడ్ అయిపోయింది. ఎంత తెచ్చాం అంత అన్లోడ్ అయితే అయిపోయింది. కనిపించే షిప్ పెన్నా సురక్ష, దానికి సిమెంట్ లోడ్ అవుతుంది అనమాట. మేము ఏ ఫ్యాక్టరీ అయితే వెళ్ళి అన్లోడ్ చేసి వచ్చామో ఫ్లై యాష్, అది ఆ షిప్ అనమాట. కనిపించే షిప్ ఆ లెఫ్ట్ సైడ్ లో ఉండేది, దానికి లోడ్ అవుతుంది అనమాట. మనం తీసుకోపోయి ఫ్లై యాష్ అంతా కలిపి అక్కడ సిమెంట్ తయారు చేసి దాంట్లో వదులుతారనమాట. 0 పాయింట్ అంటారు. లారీ వాళ్ళందరికీ తెలుసు మ్యాక్సిమం 0 పాయింట్ అంటే ఏందనేది. సో ఇదైతే గేట్ ఎగ్జిట్ అనమాట. ఇది ఇంకా ఇక్కడ నుంచి కాగితాలు ఇచ్చేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఈ టర్నింగ్ లో ఇంకో బండి వచ్చింది, వెనక బస్సు వాడు ఉన్నాడు. ఇదే టర్నింగ్ ఇది. ఈ టర్నింగ్ లోనే బండ్లన్నీ లేట్ అయిపోతాయి అనమాట, రావడానికి పోవడానికి. అంతా ఆ పక్క అంత పక్కల ట్రాఫిక్ అయిపోయింది. నా ముందు ఒక బండి ఉంది, నా వెనకాల ఒక బండి ఉంది. బస్సు పని మనం అయితే క్రాస్ అయిపోయాము ప్రస్తుతానికి. ఆ బండి కొంచెం వెనకపోతే, ముందు ఈ బండి ఉందనమాట. ఈ బండి వెనకపోతేనే మనం పోగలుగుతాం. వెనక బస్సు ఒకటి ఉంది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్, ట్రాఫిక్ ఫ్రీ. ఇప్పుడే ముత్తుకూరు ఊళ్ళో నుంచి నెల్లూరు తిరుగుతున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం జెన్కోకి వెళ్తున్నాం లోడింగ్కి. నిన్న ఎక్కడైతే లోడ్ అయిందో సేమ్ అదే కంపెనీకి అయితే వెళ్తున్నాం లోడింగ్కి. మనం అయితే తిరిగి మళ్ళీ కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాం లోడింగ్కి. నిన్న ట్రిప్ అన్లోడ్ అయిపోయింది కదా, మళ్ళీ ఈరోజు మళ్ళీ లోడింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్రెష్ ట్రిప్, ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ట్రిప్ పడిపోతూనే ఉంటుంది అనమాట. రోజుకో ట్రిప్ పడుతుంది మాకు ఇక్కడ నుంచి. ఈ ట్రిప్ ఇక్కడతో ఎండ్ చేసి మళ్ళీ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్